ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఇండియా క్రిస్టియన్ మ్యాట్రిమనీ కుటుంబస్తులకు, పాలి భాగస్తులకు, ఈ యొక్క ఇండియా క్రిస్టియన్ మ్యాట్రిమనీలో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, యవనస్తులందరికీ యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క సంస్థ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మా యొక్క ప్రార్థన ఉంటున్నది. అయితే మీ యొక్క పిల్లల వివాహ విషయంలో మీరు శ్రమ పడుతున్న విషయము మా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు మరికొన్ని మెలకువలను పాటించినట్లయితే మనము మన బిడ్డల జీవితాలలో చక్కటి రిజల్ట్స్ను చూడగలమని ఒక దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తుంటున్నాను. ఎందు నిమిత్తం అంటే దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఫలించటానికి, విస్తరించటానికి వివాహ వ్యవస్థ అనేది చాలా అవసరమైనది. అందును బట్టే దేవుడు ఆది దంపతులైన ఆదాము హవ్వలకు ఈ వాగ్దానమును ఇచ్చాడు. అంతేకాకుండా నూతన నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? వివాహము అన్ని విషయములలో ఘనమైన కార్యమని. దేవుడు ఈ వివాహ వ్యవస్థను అంతగా ఆశీర్వదించి అంతగా ఘనపరిచాడు. కాబట్టి తన పిల్లలైన వారందరినీ ఆయన ఆశీర్వదించాలని, వారు ఫలించాలని, విస్తరించాలని, భూమిని లోపరుచుకోవాలని దేవుడే తన స్వరూపములో చేసిన మానవునికి ఇచ్చిన ఆశీర్వాదమై ఉంటున్నది. కాబట్టి ఈ విషయాన్ని గనుక మీరు గమనించినట్లయితే, ఈ విషయంలోని ఆంతర్యాన్ని, ఆశీర్వాదాన్ని మీరు గమనించినట్లయితే మరొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తుంటున్నాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తము ఆ యొక్క ఎలియాజరును పంపినప్పుడు ఎలియాజరు కూడా ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికతో రిబ్కాను తీసుకొని రావడం జరిగింది. మీరు కావాలంటే ఈ యొక్క లేఖనాన్ని కనుక ఆది కాండంలో మీరు చదివితే ఆయన ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళటం మనం చూస్తాము. ఆయన తన జీవితంలో ఒక నిబద్ధతతో తన యజమానుని కుమారునికి మరి ఆ సాటి అయిన సహకారాన్ని తీసుకురావడానికి ఏమాత్రము కూడా తడవు చేయకుండా తన పనులన్నిటినీ స్టెప్ బై స్టెప్గా వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే తాను ఎప్పుడైతే ఇటువంటి నిబద్ధతతో వెళ్ళాడో, ఎప్పుడైతే దేవునిని ముందు పెట్టి ఆయన వెళ్ళాడో, దేవుడు తాను చేయవలసిన పనినంతటినీ ఏమాత్రము కూడా తడవు చేయకుండా అన్ని విషయములలో అతనికి సహాయము చేశాడు. అందును బట్టి ఎలియాజరు వెళ్ళిన పనిలో ఎటువంటి జాప్యము, లోపము లేకుండా రిబ్కా ఆ యొక్క ఇస్సాకును వివాహము చేసుకోవటానికి ఎలియాజరు వెంట రావడము మనము చూస్తాము. దీనంతటికీ కారణం ఏమిటి అంటే దేవుని యొక్క మహాకృప. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన వారులారా, దేవుని వాక్యములో ఉంటున్న వాగ్దానమును, దేవుని వాక్యములో ఉంటున్న దేవుని యొక్క అదృశ్యమైన శక్తిని మనము గ్రహించినట్లయితే గనుక మన పిల్లల వివాహ విషయంలో కూడా దేవుడు అదే విధముగా కార్యము చేయగలడని మీకు ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తుంటున్నాను. అందు నిమిత్తమే మా యొక్క కూడికలకు, మా యొక్క వివాహ పరిచయ వేదికలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ విధమైన కూడికలకు, ఈ విధమైన వివాహ వేదికలకు మీరు ఎప్పుడైతే కలుసుకొని మమ్మల్ని సంప్రదించి మెలకువలను తీసుకుంటారో మరింత వేగముగా దేవుడు తన కార్యాన్ని సఫలము చేస్తాడు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్ నందు ఈ యొక్క పరిచయ వేదిక నిర్వహించబడుతుంది. ఎవరైతే పిల్లలు అబ్రాడ్లో ఉన్నారో, ఎవరైతే పిల్లలు హైదరాబాద్ ప్రాంతంలో ఉండి వివాహము కోసము ఏ తల్లిదండ్రులు అయితే తీవ్రముగా చూస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్స్ మ్యారేజ్, వారు మమ్మల్ని కలుసుకొని మేమిచ్చే సలహాలను తీసుకొని పర్సనల్ అసిస్టెన్స్ అనే యొక్క ఆ ప్లాట్ఫామ్ మీద మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు మరింత త్వరగా మీరు అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ యొక్క వివాహం చేసుకునే అవస్థ ఉంటుంది. అంతేకాదు నిర్వహిస్తుంటున్నాం. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడుచున్న ఆ నంబర్లను సంప్రదించండి. మీ పిల్లల వివాహ విషయమై మమ్మల్ని నేరుగా కలుసుకొనుటకు ఆయా ప్రాంతాలకు వచ్చి దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. Amen.